మీరందరూ వచ్చినందుకు మీకు నేను ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా సరిపోదక్క. ఇందాక సిరాజ్ అన్న, చందన్న, లక్ష్మణన్న మీ అందరికీ ఏం చెప్తుండ్రు, తన భర్త కోసం తను రాత్రనక పగలనక కష్టపడుతుంది, ఊరూరు తిరుగుతుంది, ఆయనను గెలిపించుకోవాలని చాలా కష్టపడుతుంది, పూజలు చేస్తుంది అని అన్నవాళ్ళు చెప్తున్నారు. అది మనకేం కొత్త కాదక్క, నేను ఒక్కదాన్ని చేయను. అది ఇక్కడున్న ప్రతి మహిళ కూడా మన ఇల్లు, మన భర్తలు, పిల్లలు, మన అత్తమామలని, ఇంటిని సక్రమంగా నడుపుకోవాలి, ఒక దారిలో పెట్టుకోవాలని అహర్నిశలు మనం పోరాడుతూనే ఉంటాం. అందులో కొత్త ఏం లేదు, పూజ చేసుకుంటాం, దేవుణ్ణి అడుగుతాం, అన్నీ చేస్తాం. ఎందుకంటే మనకంత ఓర్పు, అంత సహనం. ఓర్పుకి సహనానికి ప్రతిబింబమే స్త్రీ. ఇక్కడున్న అందరం కూడా మనం పొద్దున్న లేస్తే చేసేది అదే. కాబట్టి నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే, ఎంతసేపు మాకేం కావాలనో మిమ్మల్ని అడగడం కాదు, మీ కష్టం ఫస్ట్ మేము తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆ కష్టాన్ని ఎట్లా తీర్చాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని మీకు చెప్పి ఆ తర్వాత నాకేం కావాలనో అడగాలి అని నేను అనుకుంటున్నాను. నేను తప్ప అక్క? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది తప్పకుండా. కొన్ని సమస్యలు మనమే సాల్వ్ చేసుకునే సమస్యలు, కొన్ని సమస్యలు ప్రభుత్వం మనకి ఏదో పథకం రూపకంలా మన ఇంటికి చేరితే మనకెంతో మేలు జరిగేవి ఉంటాయి. కాబట్టి మీరందరు ఇక్కడ 10 ఏళ్ల నుంచి ఎన్నో పథకాలు, ఎంతో మంది వచ్చిండ్రు, ఎన్నో చెప్పిండ్రు. ఆ పథకాలు ఏవి రాకపోయినా ఎంత ఓర్పుతోటి, సహనంతోటి మీరందరు ఇక్కడ ఇంకా అంటే 10 ఏళ్ళు ఓర్చుకొని ఏం చేసినాం మనము, వద్దు ఇది అయ్యేటట్టు లేదు, వీళ్ళు చెప్పిన అన్న అబద్ధాలు, మన ఇంటికి ఏవి కూడా వస్తాయి ఆపొస్తున్నాయి ఇదేరే, ఏవి కూడా మన ఇంటి వరకు వస్తలేవు ఇవి అని చెప్పి మొన్న అందరం కూడా కంకణం కట్టుకొని ఏం చేసినాం, చేయి గుర్తు కోటేసి ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నని గెలిపించుకున్నాం. ఇప్పుడు మనందరం ఏంది, అందరికీ కొత్త ఆశలు, అంతే కదక్క. ఎందుకు మార్చేసినాము, ఎందుకు మనం హస్తం గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకొని అంత దీక్ష పున్నుకొని ఎందుకు ప్రభుత్వాన్ని సాధించుకున్నాం, ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ఒరగంది మనకి ఇప్పుడు కావాలి అని అందరం కూడా ఎంతో ఆశతోటి ఉన్నాం. 6 గ్యారెంటీలు ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చే దిశగానే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అందులో 4 గ్యారెంటీలు కూడా అందరికీ చేరుతున్నాయి. 1-2 మటుకు అక్కడక్కడ వస్తున్నాయి, అక్కడక్కడ వస్తలేవు. దీని మీద నేను మీకు చిన్న వివరణ ఇస్తాను. ఎందుకంటే ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఎలక్షన్ మొన్న ప్రభుత్వం ఏర్పాటై 3-4 నెలలే అయింది. అయిన 3-4 నెలలకే మనకి 2 కోడ్లు వచ్చినాయి. ఒకటి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎంపీ కోడ్ వచ్చింది. వచ్చినందుకు కోడ్ ఉన్నప్పుడు చట్టపరంగా ఏ పథకాలు కూడా ఇవ్వడానికి ఉండదు. అందుకని ఈ జాప్యం తప్ప ఇదేదో మభ్య పెట్టాలనో మాయ చేయాలనో చేసేది కాదక్క. ఆ ఉద్దేశంతో రాలేదు. ముఖ్యమంత్రి గారు కంకణబద్ధుడయ్యి 6 గ్యారెంటీలని తప్పకుండా ప్రతి ఇంటికి చేరేట్టుగానే ఆయన చూస్తారు, చేరుతాయి కూడా. కాబట్టి మీలో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నా, ఒకరికి పెన్షన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇండ్ల ప్రాబ్లం చాలా మందికి ఉంది. ఇక్కడ చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది. ఎవరికన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందాక ఈ 10 ఏళ్లలో ఉన్నదన్నట్టు చెప్పండి ప్లీజ్. ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళు ఒక్కరు చేయలేపండి ప్లీజ్. ఎవరికి కదా, అయినా 10 ఏళ్ళు ఓపిక పట్టినాం కదా, ఇస్తారేమో అని 10 ఏళ్ళు ఓపిక పట్టినాం. ఇప్పుడు వచ్చింది మన ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలే మహారాణులు. కాబట్టే 6 గ్యారెంటీలలో కూడా 3 గ్యారెంటీలు మహిళల కోసమే చేసుకున్నవి. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు, ఆశ కోల్పోవద్దు. వచ్చి వాళ్ళోటి ఈ పార్టీ బీఆర్ఎస్ ఓడు వచ్చి బీజేపీ ఓడు వచ్చి ఏం చెప్తారంటే మనల్ని మనకు చిచ్చు పెడతారనమాట. ఏమిచ్చిండ్రు, వచ్చినాయా, నీకు కరెంటు బిల్లు వస్తుంది, ఇంకోటి నేను మర్చిపోయినా, కరెంటు బిల్లు వస్తుంది అంటుంది. ఇంటికి వచ్చేవారన్న కరెంటు బిల్లు కట్టాలి అంటే నేను కట్టను, బరాబర్ కట్టను. నేను ఏదన్నా ఉంటే మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ అన్నతోటి మాట్లాడుకోండి, లేదా మా వార్డుకి సంబంధించిన, మా ప్రాంతానికి సంబంధించిన లీడర్లతో మాట్లాడుకోండి అని చెప్పండి. మీతోటి ఎవరు ఎట్లా 200 యూనిట్ల వరకు ఎవరు ఎట్లా కరెంటు బిల్లు కట్టిస్తారో చూద్దాం. మీరందరూ బస్సులలోనైతే ఫ్రీగా ప్రయాణం చేస్తుండ్రు కదా, మరి సగం వరకు అయిన గ్యారంటీలు ఏదో కారణంతో ఇక్కడ నిలిపివేత, ఇప్పటి వరకే నిలిపివేత జరిగింది తప్ప మిగతా 3 కూడా నెరవేరుతాయి కదక్క. మీ అందరికి ఆ నమ్మకం అయితే ఉంది కదా, ఆ నమ్మకం ఉంది కదా. ముఖ్యంగా రైతుల రుణమాఫీకి సంబంధించి కూడా మొన్న జనజాతర బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి గారు మనకేం చెప్పిండ్రు, 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకి చేస్తాము అని చెప్పి ఆయన మాట ఇచ్చిండు. ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుస్తున్నాడు.
కాబట్టి మీరందరూ కూడా ఓర్పు సహనం అనేది మన పుట్టుకతోటి వచ్చింది. కాస్త ఓర్పు వహించండి. ఇన్నేళ్ళు మనము ఈ కష్టాలు అనుభవించినాము. కొద్ది రోజులు, ఇంకొక నెల రోజులు అయితే మనకి నెల 15 రోజులు అయితే కోడ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందంటే మళ్ళీ సాఫ్గా మన 6 గ్యారంటీలు కూడా తప్పకుండా మన ఇంటికి వచ్చేటట్టు చేసుకుందాం. అవి కాకుండా కూడా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్నవాళ్ళు బాధ్యత తీసుకొని అవి తప్పకుండా ఆ సమస్యలని సాల్వ్ చేస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా ఎమ్మెల్యే అన్న ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యంగా నేనెందుకు వచ్చినా అంటే, మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నని గెలిపించుకున్నాం. 40 ఏళ్ల తర్వాత మన ప్రాంతానికి, మన జిల్లాకు వచ్చిన సువర్ణ అవకాశం ఏంటంటే, మన జిల్లా వాసి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వడం, మన ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి. ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్స్లల్లో గనక మళ్ళీ మనం చేయగుర్తు కోటేసి వంశన్నని గెలిపించుకున్నట్టయితే మనం రేవంత్ అన్న ఇక్కడ ఎన్నమన్న నాయకత్వాన్ని బలపరుస్తాం, రేవంత్ అన్న ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అవునా కాదా అక్క? ఇన్నేళ్ల తర్వాత మనకు దేవుడి దయ వల్ల మనకి ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామా వద్దా? చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పే మాటలు ఏవి కూడా మీరు చెవులో పడనీయకండి. ఇటు నుంచి వదిలేసేయండి. ఏదైనా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా సంక్షేమ పథకాలన్నీ గడప గడపకి చేరుస్తుంది. మనందరికి మంచి జరిగేట్టుగానే పనిచేస్తుంది. మీరు మళ్ళీ మే 13వ తారీఖు నాడు, రానున్న ఈ మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలో మీరందరూ కూడా, మీ అందరి అంటే నవ్వు మొహం చూస్తుంటేనే నాకు ఈ ఎండలో వచ్చి ఇక్కడ కూర్చొని అందరూ నేను మాట్లాడుతుంటే మీ కళ్ళతోటే నన్ను దీవిస్తున్నట్టు, వంశన్నని దీవిస్తున్నట్టు నా మనసుకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇదే ఆశీర్వాదం